ఎస్సీ వర్గీకరణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు అయినటువంటి గురు శిష్యులు అయినటువంటి చంద్రబాబు రేవంత్ రెడ్డి మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తున్నారని మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాలలకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగ సోదరులకు ఇచ్చారు, మాదిగ సోదరులకు ఇవ్వండి, అలాగే మాల ఉపకులాలకు ఇవ్వండి, వారందరికీ న్యాయం చేయండి, మాకేమీ అబ్జెక్షన్ లేదు. మరి మెజారిటీ వర్గమైనటువంటి 40 లక్షల మంది మాల ప్రాపర్ గా ఉన్నటువంటి మా పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రబాబు గారు, మరి మీ యొక్క ప్రభుత్వంలో మాల ఒరిజినల్ బ్యానర్ తో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికి పదవులు ఇస్తారా, ఇవ్వరా? ఈ వర్గాన్ని మీరు పూర్తిగా బ్యాన్ చేశారని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, మీరందరూ గమనించండి. ఒక మాల వర్గాన్ని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మిగతా వర్గాలన్నీ కూడా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. ఇది కేవలం మాలలపై కుట్ర అనుకుంటా ఉన్నారు. ఈ దేశంలో ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాల్లో ప్రతి కులాన్ని, డెవలప్ అయినటువంటి ప్రతి కులాన్ని తొక్కేసేటటువంటి ప్రక్రియ, రాజ్యాధికారానికి మనల్ని దూరం చేసేటటువంటి ప్రక్రియ. కాబట్టి మీరంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన మాలలకు కానీ మాల ఉపకులాలకు కానీ మాదిగలకు కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఓవరాల్ గా దళితులపై కుట్ర అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి. గమనించి మనమంతా ఐక్యతతో పోరాడకపోతే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ పేరుతో మనల్ని అందరినీ పాతాలను తొక్కేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరంతా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ